హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మనీషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా చింతాకుల. ఈ రోజు వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే చెప్పబోతున్నాను. 2 డిఫరెంట్ ప్లేసెస్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి వచ్చి ఆంధ్రప్రదేశ్, అట్లాగే ఒకటి ఉత్తరప్రదేశ్. 2 డిఫరెంట్ వీడియోస్ని ఒకే వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఎందుకంటే ఇది ఒకే ప్లేస్లో నేను షూట్ చేయడం జరిగింది కాబట్టి. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం విశాఖపట్నంలో ఉన్నాము. చాలా హిస్టారికల్ ప్లేస్ అయిన శ్రీ సంపత్ వినాయక టెంపుల్ని అయితే మీకు చూపిస్తున్నాను. బట్ ఇక్కడ మనకి వీడియోస్ అనేది అస్సలు కవరేజ్కి వాళ్ళు అలో చేయరు. బట్ చాలా కష్టం మీదనే ఈ వీడియో అయితే తీసాను. మనకి రోడ్ పాయింట్లోనే అసిలిమేట జంక్షన్లోనే మనకి ఈ టెంపుల్ అనేది ఉంటుంది. మెయిన్ రోడ్ పైనే కనిపిస్తుంది. మనం దర్శనం చేసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది. కానీ ఈ టెంపుల్ చాలా కిందకి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి వినాయకుడు కిందన ఉంటాడనమాట. సో ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, దీన్ని 1962లో 3 వ్యాపారవేత్తలు వాళ్ళు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేది సముద్రం ద్వారాగా చేస్తూ ఉండేవారు. సో సముద్రంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండడానికి ఈ సంపత్ వినాయక టెంపుల్ని అయితే కన్స్ట్రక్ట్ చేసి ఇక్కడ వాళ్ళ వ్యాపారం సజావుగా సాగాలని చెప్పి ఈ దేవుడిని ఇక్కడ కొలువయించడం జరిగిందట. అలాగే 1971లో ఇండో పాకిస్తాన్ వార్ టైంలో పాకిస్తాన్ వాళ్ళు మన యొక్క రహస్యాలు తెలుసుకోవడానికి ఒక సబ్మరైన్ని, పిఎన్ఎస్ గాజీ అనే ఒక సబ్మరైన్ని మన వైపుగా దాడికి పంపించినప్పుడు ఈ విశాఖపట్నాన్ని కాపాడటానికి ఈ సంపత్ వినాయకుడే అక్కడ మనకి హెల్ప్ చేశారు అని చెప్పేసి ఆ సబ్మరైన్ సముద్రంలోనే పేలిపోవటం జరిగిందనమాట. సో అదే ఫస్ట్ మన విక్టరీ కింద మన ఇండియన్స్ అనే నావీ డిపార్ట్మెంట్ భావించడం జరిగింది. సో ఈ సంపత్ వినాయకుడు వల్లనే ఇదంతా జరిగిందని చెప్పి విశాఖని కాపాడింది సంపత్ వినాయకుడే అని చెప్పేసి అక్కడ ప్రజల యొక్క విశ్వాసం. సో ఎక్కడ ఎవరు వాహనాలు కొన్నా, లేకపోతే ఏదైనా ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేకుంటే ఏదన్నా శుభకార్యాలు చేయాలనుకున్నా ఫస్ట్ సంపత్ వినాయక టెంపుల్ దర్శించే వాళ్ళ పనులు అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇది విశాఖపట్నం వాసులే కాదు, ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా విశాఖపట్నంలో సంపత్ వినాయక టెంపుల్ని వెళ్ళి దర్శిస్తూ ఉంటారు. అది ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ. సో మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా సంపత్ వినాయకుడి యొక్క దర్శనాన్ని చేసుకోండి. నెక్స్ట్ అదే జర్నీలో మేము వస్తూ ఒక కేఫ్ దగ్గర కాస్త టీ అవి తాగుదామని చెప్పేసి ఆగినప్పుడు మాకు ఇట్లా ఒక ఆయన కనిపించారు. ఈయన పేరు దినకర్ దాస్. ఈయన అయోధ్య నుండి ఇట్లా సైకిల్ ర్యాలీ అనేది చేస్తున్నారట. ఈయన యొక్క మెయిన్ అంబిషన్ ఏంటంటే హోల్ ఓవర్ ఇండియా మొత్తం ఈ సైకిల్ యాత్ర అనేది చేయాలి అని చెప్పేసి. ఇది ఎందుకోసం అంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆల్కహాల్కి, డ్రగ్స్కి అలా ఎడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు. అలా కాకుండా వాళ్ళకి ఒక మోటివేషన్ ఇవ్వాలి. మనం ఇలా సైకిల్ మీద వెళ్ళటం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా ఫిట్గా ఉంటుంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో డైలీ ఒక 70 కిలోమీటర్స్ ఆయన ట్రావెల్ చేస్తూ ఉంటారట. రిమైనింగ్ టైం అంతా కూడా రెస్ట్ తీసుకుంటారట. సో నేను ఆయనతోటి మాట్లాడటం జరిగింది. సో ఆయన మాటల్లోనే మీకు ఆయన యొక్క మెయిన్ పర్పస్ ఏంటనేది మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, శ్రీరాముడి యొక్క అయోధ్యను ఈరోజు ఓపెన్ చేయటం అనేది, శ్రీరామ మందిరం ఈరోజు ఓపెన్ చేయటం, ఆ రోజే నేను ఈ అయోధ్యవాసి అయిన ఆయన్ని మీకు పరిచయం చేయటం అనేది జరుగుతోంది. సో ఇది చాలా మోస్ట్ మెమరబుల్ వీడియో కింద నేనైతే గుర్తుపెట్టుకుంటాను. సో ఆయన యొక్క లగేజ్ ఇదంతా కూడా ఇలా సైకిల్ మీద ప్యాక్ చేసుకుని ఆయన అయితే సైకిల్ యాత్ర అనేది చేస్తున్నారు. సో ఆయన మాటల్లోనే ఒకసారి వినండి. जय श्री राम। मेरा नाम दिनकर दास है और हम अयोध्या उत्तर प्रदेश के रहने वाले हैं। 22 जनवरी 2023 स्वामी विवेकानंद जयंती के दिन से हम अखिल भारत साइकिल यात्रा कर रहे हैं। हमारी यात्रा 22 जनवरी 2023 को अयोध्या से प्रारंभ होकर यूपी, एमपी, दिल्ली, राजस्थान, गुजरात, दीव दमन, महाराष्ट्र, तेलंगाना, आंध्र प्रदेश, कर्नाटका, केरला, तमिलनाडु, पांडुचेरी होकर हम पुनः आंध्र प्रदेश आ गए हैं और यहाँ से उड़ीसा की तरफ प्रस्थान कर रहे हैं। एक दिन में प्रतिदिन 70 से 80 किलोमीटर साइकिल चलाते हैं और अभी तक हमने लगभग 15,000 किलोमीटर की साइकिल यात्रा कंप्लीट कर ली है। और हमारी जो यात्रा का उद्देश्य है वो प्रथम तो भारत के सभी पवित्र तीर्थों का दर्शन करना, भारत के सभी बड़े मंदिरों का दर्शन करना और उसके बारे में जानना, सनातन संस्कृति को समझना। और हमारा जो यात्रा का पर्पस है वो है मोटिवेशन। हम देखते हैं सड़कों पर, बस स्टेशनों पर छोटे छोटे बच्चे सिगरेट पी रहे हैं, शराब पी रहे हैं और ड्रग्स ले रहे हैं कॉलेज के बच्चे।
तो हाथ जोड़कर सभी से रिक्वेस्ट करते हैं यात्रा के माध्यम से कि कृपया ये शराब ना पिएं और नशा ना करें, पढ़ाई पर फोकस करें और हमारी भारतीय संस्कृति का उत्थान हो। इसलिए बच्चों का जब जन्मदिन आता है तो ऐसे मौक़ों पर बच्चों से ट्री प्लांटेशन करवाया जाए, क्योंकि आज पूरा वायुमंडल दूषित हो गया है और इस तरह से लोग अपने आसपास यदि 2-4-10 किलोमीटर अगर कहीं जाना आना है तो साइकिल का यूज करें, जिससे बॉडी भी हेल्दी रहती है और पर्यावरण भी सुरक्षित रहता है। तो इसके लिए और इन्वायरमेंट प्रोटेक्शन, साथ में पर्यावरण का संशोधन करने के लिए गृह यज्ञ। हमारे सनातन संस्कृति में कई प्रकार के हमारे मेडिसिन होते हैं, जैसे एलोपैथी, आयुर्वेदिक। इसी प्रकार की हमारी जो पुरानी चिकित्सा प्रणाली है वो यज्ञोपैथी चिकित्सा है। यज्ञ प्रक्रिया से हम अपने पूरे वायुमंडल को संशोधित करते हैं। इसी का प्रचार करने के लिए हम संपूर्ण भारत की यात्रा कर रहे हैं। సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఐ హోప్ వీడియో మీ అందరికీ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది. అట్లాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్కి వస్తాయి. సో నా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మరింత సపోర్ట్ని ఇస్తారని చెప్పి ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్.